తెలంగాణలో వందలాది మహంకాళి ఆలయాలున్నాయి. కానీ ప్రతి సంవత్సరం తొలి బోనాలు మాత్రం గోల్కొండలోనే ఎందుకు ప్రారంభమవుతాయి? ఇది కేవలం ఒక సంప్రదాయమా? లేక దాని వెనుక దాగి ఉన్న చరిత్ర ఏమిటి? బోనాలు ది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. ఎపిసోడ్ 3 గోల్కొండ. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అజేయమైన కోట, వజ్రాల వ్యాపారం, కుతుబ్ షాహీ రాజవంశం. కానీ ఈ కోట కేవలం రాజుల చరిత్రను మాత్రమే కాదు, భక్తి చరిత్రను కూడా తనలో దాచుకుంది. శతాబ్దాలుగా ఈ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది. ఈ ఆలయం బోనాల ఉత్సవంలో అత్యంత ప్రధానమైన ఆలయాల్లో ఒకటి. ప్రతి ఆషాఢ మాసం తొలి గురువారం, ఆదివారం ఇక్కడే బోనాల మహోత్సవానికి శ్రీకారం చుడతారు. వేలాది మంది మహిళలు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ రోజుతోనే హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో బోనాల ఉత్సవాల పరంపర ప్రారంభమవుతుంది. అయితే ఈ సాంప్రదాయం ఎందుకు గోల్కొండ నుంచే ప్రారంభమవుతుంది? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం గోల్కొండ కోట కుతుబ్ షాహీ కాలంలో హైదరాబాద్ ప్రాంతానికి రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా ఉండేది. కోటలోని జగదాంబిక మహంకాళి ఆలయానికి స్థానిక ప్రజల్లో విశేషమైన భక్తి ఉండేది. కోట పరిసర ప్రజలను రక్షించే దేవతగా ఈ అమ్మవారిని కొలిచేవారు. రాజ్యక్షేమం, ప్రజల శ్రేయస్సు కోసం ముందుగా ఈ అమ్మవారికే మొక్కులు చెల్లించే సంప్రదాయం ఏర్పడింది. కుతుబ్ షాహీ సుల్తానులు ఈ పూజలకు, ఆలయ నిర్వహణకు, పండుగ ఖర్చుల కోసం ముత్యాలు, పట్టు వస్త్రాలు, కానుకలను సమర్పించేవారని చరిత్ర చెబుతోంది. ఈ హిందూ ముస్లిం సామరస్య సంప్రదాయాన్ని గౌరవిస్తూనే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి బోనాన్ని ఇక్కడే ఎత్తడం ఆనవాయితీగా మారింది. ఆ తర్వాత అదే ఉత్సవం ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ, లాల్ దర్వాజా, చిక్కడపల్లి ఇలా హైదరాబాద్ నగరమంతా విస్తరించింది. అందుకే నేటికి గోల్కొండను బోనాల ఆదిక్షేత్రంగా భావిస్తారు. ఆషాఢ మాసం తొలి గురువారం లేదా ఆదివారం గోల్కొండలో వినిపించే మొదటి డప్పు తెలంగాణ మొత్తం బోనాల ఉత్సవానికి నాంది పలుకుతుంది. ఆ క్షణం నుంచి భక్తి యాత్ర ప్రారంభమవుతుంది. కానీ భక్తులు తలపై మోసుకెళ్లే బోనం ఎందుకు ఇంత పవిత్రమైంది? ఆ మట్టి కుండలో దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? నెక్స్ట్ ఎపిసోడ్లో.